వ్యాపారవేత్త శ్యామ్‌ని కిడ్నాప్ చేసిన ఘటన అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఎక్కడైతే ఘటన చోటు చేసుకుందో అక్కడే మనం ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాం. ఏదైతే ఈ అపార్ట్మెంట్ ఇప్పుడు మనం చూస్తున్న డీడీ కాలనీ కృష్ణతేజ రెసిడెన్సీ అపార్ట్మెంట్‌లో 4వ అంతస్తులో శ్యామ్ ఉంటున్నాడు. ఇదే అపార్ట్మెంట్‌లో అతను 7 నెలలుగా ఇక్కడ ఉంటున్నట్టయితే అధికారులు చెప్తున్నారని చెప్పొచ్చు. ఒక్కసారిగా సాయంత్రం సమయంలో అతను లోపల నుంచి ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో ఇదే అపార్ట్మెంట్లో 4వ అంతస్తులో అయితే ఉంటున్నాడు. ఏదైతే ఇప్పుడు మనం ఎంట్రన్స్ చూస్తున్నామో గేట్ లోపల నుంచి అతను వస్తున్న క్రమంలో ఫోన్ మాట్లాడుకుంటూ ఒక్కసారిగా కొంతమంది దుండగులు ఇక్కడ కార్లో వచ్చి అతన్ని లోపలికి లాక్కునే ప్రయత్నం కూడా చేశారు. అది మనం సీసీటీవీ ఫుటేజ్లో కూడా క్లియర్గా చూస్తున్నామని చెప్పొచ్చు. శ్యామ్కి ఇదివరకే మాధవి అనే మహిళతో కొన్నేళ్ల క్రితం పెళ్ళైనప్పటికీ వాళ్ళిద్దరు కూడా కొన్ని కారణాల వల్ల యుఎస్లో విడాకులు తీసుకున్నారు అంటూ కూడా వార్తలు కూడా వినిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఆ తర్వాత ఫాతిమా అనే ఒక మహిళని మ్యాట్రిమోనీ ద్వారా పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకోవాలి అంటే మతంని అలాగే పేరుని మార్చుకోవాలి అంటూ కూడా ఫాతిమా తల్లిదండ్రులు ఫాతిమా కోరటంతో ఇతను మతం అలాగే పేరు మార్చుకొని ఒకవైపు నుంచి ఒంటరిగా ఉంటూ మరోవైపు ఫాతిమాతో కూడా ఫాతిమాకి సంబంధించిన ఏవైతే సామాన్లు కానీ అంటే అవసరాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా తీరుస్తూ అతను ఒక్కడే ఇక్కడ 7వ అంతస్తులో ఇదే అపార్ట్మెంట్లో 7వ అంతస్తులో అయితే ఉంటున్నట్టుగా కూడా ఇక్కడ ఓనర్స్ చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. కానీ అసలు ఎవరు కిడ్నాప్ చేశారు ఏంటనే విషయానికి వస్తే కనుక అతని వ్యాపారానికి సంబంధించి అతను కొంతమందికి డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఆ డబ్బులు ఇవ్వని క్రమంలో వాళ్ళు అతన్ని కిడ్నాప్ చేశారు అంటూ కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. ఫాతిమా చెప్తున్న మాటలకి సంబంధించి కొంతమంది దుండగులు అతన్ని కిడ్నాప్ చేశారు. ఆ విషయం కూడా మాకు తెలియలేదు. కిడ్నాప్ చేసిన సమయంలో జూబ్లీ హిల్స్లో 10 లక్షల రూపాయలు క్యాష్ని కూడా డ్రా చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. అదేవిధంగా రెంట్ కార్లో అతన్ని కిడ్నాప్ చేసి ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళారు ఆంధ్రాకి అంటూ కూడా ఆవిడ చెప్తున్నారని చెప్పొచ్చు. అలానే ఫోన్ కూడా ఒక చోట పడిపోతే మేము ఊరికే ఫోన్ చేస్తుంటే ఆ ఫోన్కి వేరే వాళ్ళు లిఫ్ట్ చేసి ఇక్కడ మాకు దొరికిందని చెప్పారు. అప్పుడు మాకు ఇదంతా తెలిసింది, అతను కిడ్నాప్ అయ్యాడు అనే విషయం తెలిసింది. మేము వెంటనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చామంటూ కూడా ఫాతిమా మాటల్లో మనం వినొచ్చు అని చెప్పొచ్చు. మరోవైపు నుంచి మొదటి భార్య మాధవి దగ్గర నుంచి చూసుకుంటే అసలు నాకేమీ తెలీదు అంటూ కూడా తను మరో వర్షన్ చెప్తుందని చెప్పొచ్చు. ఈ రెండింటికి సంబంధించి కనుక చూసుకుంటే మరొక కోణం కూడా ఇక్కడ బయటపడుతుందని చెప్పొచ్చు. అసలు ఇది ఏదైతే కిడ్నాప్ అంటున్నామో అది అసలు కిడ్నాప్ కాదు. ఎందుకంటే వెళ్తున్న క్రమంలో శ్యామ్ని దుండగులు లోపలికి లాగుతున్న క్రమంలో అసలు అది కిడ్నాప్ లాగా కూడా అనిపించలేదు. ఎందుకంటే అతను సపోర్ట్ చేస్తున్నట్టుగా అనిపించింది. అదేవిధంగా శ్యామ్కి కొంతమంది అంటే అమ్మాయిలతో వివాహేతర సంబంధం ఉంది అంటూ కూడా కొంతమంది చెప్తున్నారని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ కరెంటు పోయింది కాబట్టి మనం ఇక్కడ కొన్ని చూపించలేని పరిస్థితి అని చెప్పొచ్చు. లోపల చూసుకుంటే కనుక ఇక్కడ నుంచి వస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకుంది. అదేవిధంగా ఇతనికి వ్యాపారంలోనూ అలాగే బయట కొంతమందితో కొన్ని సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలు నచ్చకనే మొదటి భార్య విడాకులు ఇచ్చింది. అదేవిధంగా వీళ్ళకి కొన్ని వివాహేతర సంబంధాలు కూడా ఉన్నాయి అంటూ కూడా మొదటి భార్య కొన్ని విషయాలు చెప్పుకొచ్చిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఫాతిమా తల్లి మాటల్లో కూడా మనం వినొచ్చు. ఇతనికి కొంతమందితో కొన్ని సంబంధాలు ఉన్నాయి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ అసలు ఇది కిడ్నాపా లేకపోతే నిజంగానే ఇదేమైనా కుట్ర చేస్తున్నాడా శ్యామ్ అనే వ్యక్తి అనే విషయాలు కూడా పోలీసులు మరికొన్ని గంటల్లో అయితే తేల్చి చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఐ వీక్నెస్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాచ్మెన్ అతన్ని కూడా పోలీసులు ఆధీనంలోకి తీసుకొని అయితే విచారిస్తున్నారని చెప్పొచ్చు. దానికి సంబంధించి కూడా చూస్తున్నాం. ఎక్కడైతే ఇక్కడ మనకి రూమ్ కనిపిస్తుంది ఈ రూమ్లోనే వాచ్మెన్ ఉంటాడు. అయితే తను అప్పుడే లోపల నుంచి బయటకు వస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది అంటూ కూడా తను పోలీసులకి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు కరెంటు పోవటంతో మనం ఇక్కడ ఏమీ పోతున్నామని చెప్పొచ్చు. అక్కడ సీసీ ఫుటేజ్కి సంబంధించి ఒక టీవీ ఉంది. దాంట్లోనే ఈ మొత్తం అపార్ట్మెంట్కి సంబంధించిన ఏదైతే విజువల్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్న క్రమంలోనే పోలీసులు దాన్ని కూడా స్వాధీనం చేసుకొని అసలు ఎవరు చేశారు ఏంటి దానికి సంబంధించి కూడా ఆ కార్ని నెంబర్ ప్లేట్ ఏదైతే ఉందో దాని వివరాలు కూడా తెలుసుకుని అది ఒక ప్రైవేట్ కంపెనీ, ప్రైవేట్ వాళ్ళది, థర్డ్ పర్సన్ అంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఎవరైతే వాచ్మెన్ ఉన్నారో అతన్ని కూడా విచారిస్తున్నారని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఇది కిడ్నాపా లేకపోతే ఏదైనా ఒక
స్టోరీ అనే విషయం మాత్రం ఇప్పటికీ తెలియని పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. కానీ దీనికి సంబంధించి మాత్రం నిన్న సాయంత్రం జరిగినప్పటికీ ఇది మాత్రం ఒక వైరల్గా మారిందని చెప్పొచ్చు. అంబర్పేటలో కిడ్నాప్ కేసు మాత్రం కలకలం రేపింది. శ్యామ్కి సంబంధించి నిజంగానే దుండగులు ఎవరైనా డబ్బులు అంటే వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన క్రమంలో ఇది జరిగిందా, లేకపోతే నిజంగానే వివాహేతర సంబంధానికి సంబంధించి ఏదైనా ఈ విధంగా డ్రామా ఆడారా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయని చెప్పొచ్చు. ఇక్కడ ఇందులోనే చూసి మరిన్ని వివరాలు కూడా పోలీసులు కనుక్కుంటున్నారు. ఒక్కసారి వాచ్మ్యాన్ వారి భార్య మనతో ఉన్నారు, ఒక్కసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఇప్పుడు మీ హస్బెండ్ చూశారు అంటున్నారు, మీరు ఆ రోజు అక్కడ ఉన్నారా? నిన్న ఇక్కడ ఉన్నామండి, నేను ఇక్కడే ఉన్నాను. ఏం జరిగిందని మాకు తెలియదు కానీ బయటకు వచ్చారండి ఆయన. బయటకు వస్తే మనుషులు వచ్చి తీసుకెళ్ళిపోయారు, అంతవరకే తెలుసు మాకు. అంటే ఆ కార్ ఏ కలర్ ఉందమ్మా? తెలియదండి నాకు. గట్టిగా అరిచారా శ్యామ్ గారు? అరిసారండి, పెద్ద పెద్ద కేకలు వేసారండి. చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చూసారా? ఏం తెలియదండి నాకు ఏమీని. మా ఆయన ఇదంతా అసలు ఏ సమయంలో జరిగింది? అంటే ఆయన వెళ్తున్నారు, సాయంత్రం సమయంలో వెళ్తున్నారు. ఏం జరిగిందమ్మా అసలు? ఏం జరిగింది ఒక్కసారి? ఏం జరిగిందని మాకు ఏం తెలుస్తుంది. కిందకు వచ్చారండి, సార్ ఫోన్ మాట్లాడుకుంటున్నారు, మాట్లాడుకున్నాయని తీసుకెళ్ళిపోయారు కారులో వచ్చి, అంతవరకే. అంటే మీకు ఏమైనా అనుమానం వచ్చిందా? అంటే ఇలా అరుస్తున్నారు లేకపోతే ఎవరో వచ్చారు అని ఏమైనా అనుమానం వచ్చి పోలీసులకు ఫోన్ చేయడం, లేకపోతే పోతే ఫోన్ చేయలేదు. మాకు కంగారు వస్తుంది కదండి ఆ కేకలకి. మేమైతే ఏం చేయలేదండి. ఇంకా పోలీసులు తర్వాత వచ్చారండి, మరి ఎవరు చేశారని తెలియదు. కానీ వాళ్ళు పోలీసులు అయితే టైం తెలియదండి. ఆయన తీసుకెళ్తాం అయితే 5 గంటలకి. ఓకే, అంటే శ్యామ్ ఒక్కడే ఇక్కడ ఉంటున్నారా లేకపోతే ఇంకెవరైనా? ఒక్కైనా ఉంటారండి. ఎప్పుడు వచ్చాడమ్మా? 7 నెలలు అవుతుందండి ఇక్కడికి వచ్చి. 7 నెలలు. అంటే ఎలా ఉండేవాళ్ళు మీతో? అంటే మీరు ఇక్కడ పని చేస్తూ ఉంటారు కాబట్టి. మగాయన కదండి, నేను అయితే పెద్దగా మాట్లాడలేదండి. నేను చేయలేదండి, బయట వాళ్ళు వచ్చి చేస్తారు. ఎంత వయసు ఉంటుందమ్మా? తెలియదండి నాకు ఆ వయసు గురించి. అది నేను అంత పట్టించుకోనండి. మీ హస్బెండ్ని కూడా పోలీసులు విచారిస్తున్నారని చెప్పి తెలిసింది, ఎప్పుడు తీసుకెళ్ళారు? టైం 1 గంట అవుతుందేమోనండి. అప్పుడు నేను పైనుంచి వచ్చేటప్పటికే లేరండి ఆయన. ఫోన్ చేశారా మరి? కనుక్కున్నారేమో? కనుక్కున్నాం కానీ ఫోను చేశారు కానండి. సాయంత్రం టైం పడుతుందని అన్నారు అంతే, అంతవరకు. మీ భర్త పేరమ్మా? సూరిబాబు. సో చూడొచ్చు, దీనికి సంబంధించి ఎవరైతే ఐ వీక్నెస్ ఉన్నారో సూరిబాబుని కూడా పోలీసులు విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇదంతా కూడా కిడ్నాపా లేకపోతే ఏదైనా డ్రామానా అనే విషయాలు మాత్రం దీనికి సంబంధించి పోలీసులు మరికొన్ని గంటల్లో అయితే చెప్పే ప్రయత్నం చేస్తాము. ఈ కేసుకి సంబంధించి మేము అన్ని వివరాలు కూడా కనుక్కుంటున్నాము, ఈ కేసు మీదనే అసలు డీటెయిల్స్ అని కూడా కనుక్కుంటున్నాము అంటూ కూడా పోలీసులు చెప్తున్నారని చెప్పొచ్చు. మరిన్ని వార్తల కోసం చూస్తున్నానండి బిగ్ టీవీ కెమెరామెన్ పరశురామ్తో రిపోర్టర్ దేవిక, అంబర్పేట్. For more videos like this, subscribe Big TV channel.